ఇది నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ మనకు ఓఆర్ఆర్. ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఏంటంటే మనకు ఒక మొయినాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్ సేల్కి వచ్చింది. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఎక్కడ దిగాలంటే అప్పా జంక్షన్ ఏదైతే ఉందో మనకు టస్పా అప్పా జంక్షన్ దగ్గర మనం దిగాలి. అప్పా జంక్షన్ దగ్గర దిగిన తర్వాత మనకి ఏంటంటే ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఏంటంటే ఇది మనకు ఫామ్ హౌస్ ఉంది. మొయినాబాద్ మండల్ వస్తుంది. ఇది మనకు ఓల్డ్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది. మొయినాబాద్ మండల్ ప్రజెంట్ ఏంటంటే వికారాబాద్ డిస్టిక్ ఉంది. ఇది మనకి ఏంటంటే 12 గుంటలలో ఫామ్ హౌస్ సేల్కి వచ్చింది. దీనిలో ఏంటంటే మనకు ఒక మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది, గార్డెన్ ఉంది, మన ప్లే గ్రౌండ్ ఉంది, మన పార్క్ ఏరియా ఉంది, పార్కింగ్ ఏరియా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు ఈ రకంగా మనకు సిట్టింగ్ ఏరియా ఉంది ఈ రకంగా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా G+1 కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఉంది. మంచి కన్స్ట్రక్షన్ మంచి క్వాలిటీ జరిగింది. ఇంకోటి ఏంటంటే 2 months బిఫోర్ మన కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. 2 months తర్వాత ఇప్పుడు మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. 2 CR 60 lakhs చెప్తున్నారు. 12 గుంటాస్లో కన్స్ట్రక్షన్ చేసి ఉంది. అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసిన తర్వాత మంచి టౌన్ ప్లానింగ్ పర్మిషన్స్ అంతా A to Z తీసుకున్న తర్వాత దీనికి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ రకంగా మనకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మనకు మంచి 40/30 ఏరియాలో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మన చిన్నపిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, కిడ్స్ కూడా. ఇంకోటి ఏంటంటే మనకి ఈ రకంగా పార్క్ ఏరియా ఉంటుంది, గార్డెన్ ఏరియా ఉంటుంది, ఈ రకంగా మనకు సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఇది మనకి లోపల గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రీ అవుతున్నాము. ఎంట్రీ అయిన తర్వాత ఈ విధంగా మనకు పెద్ద హాల్ ఉంటుంది, ఓపెన్ కిచెన్ ఉంటుంది. మనకు మొత్తం లేటెస్ట్ మోడల్లో మంచి క్వాలిటీ మెటీరియల్తో బిల్డ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మంచి క్వాలిటీ మెటీరియల్తో దీనికి మొత్తం తయారు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది మనకు సింగిల్ బెడ్రూమ్. మనకు పెద్దగా ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ నుంచి చూసుకుంటే మంచి ఒక బెడ్, ఏసీ, మంచి ఫాల్ సీలింగ్, మంచి క్వాలిటీ మెటీరియల్తో మనకు లప్పమ లాంటి చేయడం జరిగింది. ఇంటీరియర్ డిజైన్ కూడా. ఇంకోటి ఏంటంటే ఇది మనకు స్విమ్మింగ్ పూల్. సింగిల్ బెడ్రూమ్ నుంచి పండుకొని చూసుకున్నా, బెడ్రూమ్ దగ్గర నుంచి చూసుకున్నా స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. బయట ఉన్న గార్డెన్ వ్యూ మొత్తం లుక్ కనిపిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో. అపోజిట్లో దీనికి ఇంకోటి సింగిల్ బెడ్రూమ్ ఇక్కడ కేటాయించడం జరిగింది. సింగిల్ బెడ్రూమ్ చూస్తుంటే మనకి ఇక్కడ బాల్కనీ కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మంచి క్వాలిటీ వుడ్ మనకు వాడిన బెడ్స్ ఉంటాయి. మంచి మనకు ఫామ్ వాడిన మనకు మొత్తం బెడ్ రోడ్స్ ఉంటాయి, బెడ్ రెస్ట్లు ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చుట్టూ మనకు సోలార్ ఫెన్సింగ్ కూడా కంపౌండ్ వాల్ ఉంటుంది. సోలార్ ఫెన్సింగ్తో పాటు కంపౌండ్ వాల్ ఉంటుంది మనకు హైట్లో లేపింది. ఈ రకంగా మనకు బిల్డ్ క్వాలిటీ మంచి కన్స్ట్రక్షన్ మార్బుల్ టైల్స్తో కట్టడం జరిగింది. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మొత్తం మనకి ఈ రకంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా మంచి ఒక పెద్ద హాలు, 2 సింగిల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. కింద 2 సింగిల్ బెడ్రూమ్లు, పైన 2 సింగిల్ బెడ్రూమ్లు. పైనుంచి చూస్తే మొత్తం గార్డెన్ వ్యూ ఈ రకంగా ఉంటుంది. 2 CR 60 lakhs చెప్తున్నారు. లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. మంచి 20 acresలో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఉంది. ఇది ఆ వెంచర్లో ఏంటంటే మనకు 12 గుంటాలో కట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు ఛాన్స్ ప్రాపర్టీ, అర్జెంట్ సేల్కున్న ప్రాపర్టీ, క్లియర్ టైటిల్, A to Z పర్మిషన్స్ అంతా తీసుకున్న తర్వాత దీన్ని కట్టడం జరిగింది. మంచి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకు మొయినాబాద్ ఏదైతే కనిపిస్తుందో మనకు పక్కన మొయినాబాద్ మండలం ఉంటుంది. మనకి ఈ రకంగా మొయినాబాద్ పక్కన విలేజ్ ఉంటుంది. మన అపాయింట్ నుంచి జస్ట్ మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది.